యెస్టర్‌డే ఏదైతే మన డెమో టెస్ట్ కండక్ట్ చేసామో, ఆ 15 క్వెషన్‌కి సంబంధించింది ఆన్సర్స్ అనేది పెట్టాను. అండ్ నేను లాస్ట్ సాటర్‌డే నేను క్లాస్ తీసుకునేటప్పుడు మీకు గుర్తుందో లేదో, మనకి సైట్ మ్యాప్ అనేది నేను కరెక్ట్‌గా మన సబ్మిట్ అనేది అవ్వలేదక్కడ. సో, అది కూడా మనం కవర్ చేసే క్లాస్ అనేది నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అనేది కంటిన్యూ చేద్దాం. గూగుల్ అనలిటిక్స్ అవి. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ దినేష్ గారు, మ్యామ్ పీడీఎఫ్‌లో ఇమేజెస్ లింక్స్ ఎలా పెడతాం? ఒకసారి నాకు మళ్ళీ చెప్తారా? అంటే పీడీఎఫ్‌లో ఇమేజెస్‌నా? పీడీఎఫ్‌కి లింక్స్ ఎలా పెడతామా? మీ దగ్గర మీ యొక్క లోకల్ సిస్టమ్‌లో పీడీఎఫ్ ఉందండి. మీ యొక్క లోకల్ సిస్టమ్‌లో పీడీఎఫ్ ఉంటే, దాన్ని డ్రైవ్‌లో పెట్టండి ఫస్ట్‌గా. డ్రైవ్‌లో పెట్టాక, ఆ డ్రైవ్‌కి సంబంధించిన లింక్ ఉంటది కదా! ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ మీది క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక వర్డ్ అనేది పెట్టేసి, అక్కడ లింక్ అనేది ఇచ్చేసియండి. ఆ ఇమేజ్‌కి లింక్ ఇచ్చేయండి. ఓకే. చెప్తానది మీకు. ఓకే అండి. రిమైనింగ్ అందరూ మనం జాయిన్ అవుతే క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈమెయిల్ మార్కెటింగ్ మనకింకా టైమ్ ఉంది. కానీ అప్పుడు కూడా చెప్తాను. ఇంకా 9 డేసే ఉంది మనకిక్కడ యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంకా ఫిల్మోరా మన యొక్క యూట్యూబ్‌కి ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ మనం రెడ్యూస్ చేసుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి అట్లికి. ఆ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేస్తారనేది. ఇంకొక 9 డేస్ కంటిన్యూయస్‌గా క్లాస్‌కి అటెండ్ అవుతూ, మాన్యువల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సాంబశివ గారు అది మీకు గూగుల్ యాడ్స్‌లో వస్తుందండి. గూగుల్ యాడ్స్ ఇంకా మనకి టాపిక్ స్టార్ట్ చేయలేదు కదా! గూగుల్ యాడ్స్‌లో మీకు పే పర్ క్లిక్, కాస్ట్ పర్ క్లిక్ ఇవంతా మనకొస్తుంది. మీ యొక్క గ్రూప్స్‌లో ఇంటిమేట్ చేయండి కొంచెం ఫాస్ట్‌గా రమ్మని. ఫ్రెండ్స్‌కి చెప్పండి. మళ్ళీ మధ్యలో వస్తే మళ్ళీ అర్థం కాలేదంటే మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ చేయలేం కదా!
మన యొక్క ప్రాక్టీస్ వెబ్సైట్స్ సంబంధించి ఏదైనా వెబ్సైట్ అనేది మాకు ఇంకొద్దు, దాన్ని ఇంకా క్లోజ్ చేసేస్తాము అనుకుంటే, ఇఫ్ నా డిలీట్ చేద్దాం, ఇంకా డిలీట్ ఆప్షన్ కాకుండా క్లోజ్ ఆప్షన్ అనేది ఇచ్చారండి ప్రో ఫ్రీ హోస్ట్ సంబంధించి. మీరు అకౌంట్ ని క్లోజ్ చేస్తారు కంప్లీట్ గా. ఇఫ్ నాట్ మీకు అది మళ్ళీ కావాలి అనుకుంటే దానికి మళ్ళీ ఆ అకౌంట్ లోకి వెళ్ళి రీయాక్టివేట్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ గా మనం క్లోజ్ చేసుకోవడం అనేది చెప్తాను. మీ యొక్క అకౌంట్ లో ఉంటుంది కదా, ఏ అయితే వెబ్సైట్ అనేది క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక వెబ్సైట్ దగ్గర మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ క్లోజ్. చెక్ దిస్ బాక్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు క్లోజ్ దిస్ అకౌంట్. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి క్లోజ్ అకౌంట్ పై మనం క్లిక్ చేస్తే అకౌంట్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా క్లోజ్ అయిపోయి మీకు ఇలా విజిబుల్ అవుతుంది. రన్నింగ్ లో ఏదైనా అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అవైతే మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ తో ఉంటాయి. అదే మీకు క్లోజ్ అయిపోతే మీకు ఇంకా క్లోజ్ సింబల్ అనేది చూపించేస్తుంది, సి అనేసి, క్లోజ్డ్ అనేసి. మీకు ఏమైనా వెబ్సైట్స్ వద్దు అనుకుంటే వాటిని క్లోజ్ చేసేయండి. సురేష్ అటెండ్ అయ్యారా క్లాస్ కి? మీ యొక్క డౌట్ క్లారిఫై చేశాను. మా సురేష్ ఉన్నారా పార్టిసిపెంట్స్ లో? హి ఈజ్ నాట్ దేర్. ఓకే, ఇలా మనం క్లోజ్ చేసుకునే పద్ధతి. మనం సాటర్డే మనకి XML సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ చేయడం కొంచెం మనకి ట్రబుల్ అయింది. ఎందుకంటే మనం కరెక్ట్ గా మెయిల్ అనేది కరెక్ట్ గా ఓపెన్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ దాన్ని రిమైండ్ చేస్తున్నాను. మన యొక్క వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకుంటారు. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకొని జనరల్ అని చెప్పి ఉంది కదా, మన యొక్క లెఫ్ట్ సైడ్ చూడండి, యోస్ట్ SEO కిందన జనరల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వ్యూ అనేది వస్తుంది. డ్రాగ్ ది కర్సర్, XML సైట్ మ్యాప్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది వస్తుంది చూసారా, XML సైట్ మ్యాప్స్ పక్కన చూడండి, హైలైట్ చేస్తున్నాను ఇక్కడ XML సైట్ మ్యాప్స్. దీని పక్కన చూడండి క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో మీకు సీదా XML సైట్ మ్యాప్ అనేసి మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఒక బ్లూ కలర్ లైన్ చూడండి, బ్లూ కలర్ లైన్ సీదా XML సైట్ మ్యాప్ అనేసి హైలైట్ కూడా చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేస్తారు. మనకి XML సైట్ మ్యాప్స్ అనేది వచ్చేసాయి. నౌ లాస్ట్ టైం ఏం చెప్పాను, మనకు వచ్చిన ప్రతి ఒక్కటి మనం ఓపెన్ చేసుకొని వి హ్యావ్ టు క్రాస్ చెక్. మన పోస్ట్ కి సంబంధించిన URL అయినా, పేజ్ కి సంబంధించిన URL అయినా సరే, మన యొక్క అంటే మన యొక్క వెబ్సైట్ కి అడ్మిన్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం ఓపెన్ చేసుకొని వి హ్యావ్ టు క్రాస్ చెక్. హలో వరల్డ్ హోమ్, ఇలా ప్రతి ఒక్కటి మనం ఓపెన్ చేసుకొని జస్ట్ అందులో URLs అని మనం ప్లేస్ అయ్యి ఉన్నాయా లేదా, లోపల కూడా కాంటాక్ట్ ఫామ్ పేజ్, అండ్ దెన్ ఫీజ్ డీటెయిల్స్ సంబంధించి, ఇన్స్టిట్యూట్, గ్యాలరీకి సంబంధించి, కాంటాక్ట్ కి, సక్సెస్ స్టోరీస్ అని ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క పేజ్ కి మనకి URLs అనేది వచ్చాయా లేదనేది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అండ్ దెన్ అగైన్ గో బ్యాక్.
బ్యాక్ మీద ఇక్కడ కర్సర్ ఉంది కదా, దాని మీద ఆ యారో మీద క్లిక్ చేస్తాం. అండ్ దెన్ కేటగిరీ. మన కేటగిరీస్ అని మెన్షన్ చేయలేదు. ఓకే, గో బ్యాక్. అడ్మిన్ కి సంబంధించి కూడా యూఆర్ఎల్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు అడ్రస్ బార్ లో చూడండి సైట్ మ్యాప్ అండర్స్కోర్ index.xml అని చెప్పి వచ్చింది. దాన్ని కాపీ చేయండి. Ctrl+A, Ctrl+C. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే మన యొక్క గూగుల్ సెర్చ్ కన్సోల్ లోని మనకు వెబ్సైట్ అనేది ఫస్ట్ సబ్మిట్ చేసుకున్నాం కదా, ఏ వెబ్సైట్ అయితే జీమెయిల్ యూజ్ చేసి సబ్మిట్ చేసామో సేమ్ జీమెయిల్ అని యూజ్ చేస్తూ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్లీ ఓపెన్ చేసాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే సైట్ మ్యాప్స్ అనేసి ఉందో దాని మీద క్లిక్ చేస్తారు. సైట్ మ్యాప్స్ బెన్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. క్లిక్ ఆన్ సబ్మిట్. సైట్ మ్యాప్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇక్కడ సైట్ మ్యాప్స్ అనేది మన యొక్క ప్రతి ఒక్క పేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్స్ అనేది మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ ఆ వెబ్సైట్ కాకుండా ఇంక్లూడింగ్ పేజెస్ కూడానా, సో దట్ మనకి ఇండెక్సింగ్ అనేది కొంచెం ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. ఏమండి సైట్ మ్యాప్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ రివైజ్ పెట్టినా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సైట్ మ్యాప్స్ కి సంబంధించి ఓకే. మన యొక్క వెబ్సైట్ లోని యోస్ట్ SEO ప్లగిన్ అనేది యూజ్ చేస్తూ మనం XML సైట్ మ్యాప్ అని యూఆర్ఎల్ అనేది గూగుల్ ఫార్మ్స్ కి మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ కి సబ్మిట్ చేస్తున్నాం. యోస్ట్ SEO ప్లగిన్ లోకి జనరల్ లోకి వెళ్తాం. వెళ్ళాక అక్కడ ఫ్యూచర్స్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని XML సైట్ మ్యాప్స్ అనేసి ఉంటుంది చూడండి. అక్కడ మీకు క్వశ్చన్ మార్క్ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి యూఆర్ఎల్ చెక్ చేసుకుంటూ పైన అడ్రస్ బార్ లోనే ఆ యూఆర్ఎల్ కాపీ చేసి సైట్ మ్యాప్స్ దగ్గర పేస్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. సంతోష్, అర్థమైందా? ఇఫ్ నాట్ అగైన్ ఐ హావ్ టు రిపీట్ ఇట్. ఓకే, shall I move to the next topic అండి? గూగుల్ అనలిటిక్స్. గూగుల్ అనలిటిక్స్ దేనికి యూజ్ చేస్తారు? ఎవరికైనా తెలుసా అది? గూగుల్ అనలిటిక్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేశారా? ఎందుకంటే చాలా మటుకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళే అని చెప్పి అన్నారు కదా, మ్యామ్ నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చి మ్యామ్ కానీ మళ్ళీ అటెండ్ అయ్యాను అని అన్నారు. వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండి. మీ యొక్క వ్యూస్ లో అక్కడ గూగుల్ అనలిటిక్స్ గురించి డిస్క్రైబ్ చేయండి. ఓకే, డేటా కంట్రోలింగ్ అంటే డేటాకి ఏమైనా ఎగ్జాంపుల్స్? దినేష్ గారు. మనం ఇక్కడ ఒక వెబ్సైట్ కి సంబంధించి అది టాప్ లోకి రావాలని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ చేస్తామండి. SEO చేయడం, దానికి ఇంకా యాడ్స్ అన్ని పెట్టుకోవడం, చాలా విధాలుగా మనం ప్రాంప్టింగ్ చేస్తాం. కానీ అది సక్సెస్ అవుతుంది లేదా మనకి ఎలా తెలుస్తుంది?
ఓన్లీ త్రూ బేసింగ్ ఆన్ గూగుల్ అనలిటిక్స్. ఏ యూజర్ అసలు ఏ పేజ్ చూస్తున్నాడు, ఎంత పేజ్ లోని ఎంత టైం అసలు ఉంటున్నాడు, ఫాస్ట్ ఎగ్జిట్ అవుతున్నారా, ఇఫ్ నాట్ ఏ పేజ్ లోని ఎక్కువసేపు చూస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకుంటూ రావాలి. ఇఫ్ నాట్ ఈ కామర్స్ అనుకోండి, ఏ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా చూస్తున్నారు, ఏ ప్రోడక్ట్ అప్పుడు మనకు తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది అనేది. ఇది మనకి ఒక వెబ్సైట్ ఓనర్ గా మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం, ఒక అనలిటిక్స్ చేసుకోవడం. సో అనలిటిక్స్ అనేది బాగా బోరింగ్ టాపిక్ అండి. నేను నేర్చుకున్నప్పుడు నేను చాలా బోర్ గా ఫీల్ అయ్యాను, కానీ అదే నీడెడ్. సో ఎవరు ఇంకా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా కొంచెం నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ వస్తాను కాబట్టి కొంచెం వింటూ రండి. అనలిటిక్స్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తానంటే, వెబ్సైట్ డిలీషన్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, వెల్ అండ్ గుడ్. మరి ఇప్పుడు వెబ్సైట్ అనేది నేను నీట్ గా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇలా వద్దు, నాకు ఇంకొక విధంగా నాకు డిజైన్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ పేజెస్ అన్ని డిలీట్ చేసుకుంటూ వస్తారు, డేటా అంతా రిమూవ్ చేసుకుంటూ. సో ఇలా వద్దు, మనకి ఫోన్ కి చేస్తాం, ఏం చేస్తాం, రీసెట్ చేస్తాం, రైట్? ఫోన్ కి రీసెట్ చేసేసుకుంటాం. సో అలానే మనం వెబ్సైట్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. గూగుల్ అనలిటిక్స్ అయిపోయిన తర్వాత నేను రీసెట్ ఎలా చేయాలో చెప్తాను. వెబ్సైట్ రీసెట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు ఫ్రెష్ గా మళ్ళీ వస్తుంది మీ యొక్క వెబ్సైట్ అనేది. ఓకే కదా, ఈ రోజు ఈ 2 టాపిక్స్ ఇంకా మనం డిస్కస్ చేసుకొని క్లాస్ ఇంకా వైండ్ అప్ చేస్తాం. గూగుల్ అనలిటిక్స్ మటుకు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హ్యావ్ టు లిసన్. వెబ్సైట్ మనం డిజైన్ చేసాము అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి. పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే మనకి అనలిటిక్స్ తప్పకుండా మనం నేర్చుకోవాలి. బికాస్ మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని అడగాల్సి వస్తుంది, సెక్షన్స్ అంటే ఏంటి, బౌన్స్ రేట్ అంటే ఏంటి అని మన ఫ్రెండ్స్ ని అడగాలి. పక్క వాళ్ళ మీద ఆధార్ అస్సలు పడద్దు. ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే నన్ను అడిగేయండి. సో లెట్స్ స్టార్ట్. గూగుల్ అనలిటిక్స్ మన యొక్క వెబ్సైట్ గురించి చూడడం కన్నా, మనకు ఆ వెబ్సైట్ సబ్మిట్ చేయడం కూడా ఒక టాస్కేనండి. మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్ లాగా కాదు, ఇది ఫాస్ట్ గా అయిపోదానికి. ఇది కూడా ఒక టాస్కే. చూడండి ఎలా ఉంటది ఇది. మనం ఈజీగా గూగుల్ సెర్చ్ కన్సోల్ కి సబ్మిట్ చేస్తాం మన యొక్క వెబ్సైట్ ని సెర్చ్ ఇంజిన్ కి. కానీ ఇక్కడ అనలిటిక్స్ కి అంత ఈజీగా ఉండదు. స్టెప్ బై స్టెప్ మీరు వింటూ రావాలి ఒక అనలిటిక్స్ కి మీ యొక్క వెబ్సైట్ ని సబ్మిట్ చేయాలంటే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా బ్రీఫ్ గా డెప్త్ గా చెప్తూ వస్తాను. బోర్ ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకుంటూ రండి. నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే, నాకు వెబ్సైట్ ని నేను అనలిటిక్స్ కి సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయాలి అంటే నేను యాడ్ ప్రాపర్టీ చేయాలి. ఇక్కడ ఎక్కడైనా మీకు యాడ్ ప్రాపర్టీ కనిపిస్తుందా? ఎక్కడా లేదు కదా. దానికి మీరు ఏం చేయాలంటే, కిందన చూడండి సెట్టింగ్ సింబల్ లాగా ఉంది చూసారా, కిందన లెఫ్ట్ సైడ్ చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్, యాడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కనిపిస్తూ వస్తాయి. సో గో టు క్రియేట్ ప్రాపర్టీ. ద ఫస్ట్ థింగ్, ప్రాపర్టీ యొక్క నేమ్ ఇవ్వాలి.
Property name I used to give. మనది యుఎస్ కాదండి, ఇండియా. మన ఇండియా అని చెప్పి ఒక టైప్ చేస్తాం. రూపీస్ ఉందా? నో, యుఎస్ డాలర్స్. డ్రాగ్ డౌన్ ది కర్సర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. చూస్తున్నారు కదా, నేను ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు మేడం ఇండియాని సెలెక్ట్ చేశారంటే ప్రెసెంట్ మన ఒక టైం కి తగ్గట్టుగా చూపిస్తారు. ఇప్పుడు యుఎస్ లోని అక్కడ రాత్రి అనుకోండి, ఇక్కడ మనకి పగల వస్తుంది. వాళ్ళకి తగ్గట్టుగానే మనకి అనలిటిక్స్ చూపించేస్తారు. పలానా టైం కంటే ఇలా ఓపెన్ చేశారు అనేసి. మనమేమనుకుంటాం, అది రాత్రి ఓపెన్ చేశారేమో అనుకుంటాం. సో మన యొక్క ఇండియన్ టైం ప్రకారంగానే మనకు తెలియాలి అనలిటిక్స్ అంతనా ఏ టైంకి మన యొక్క ప్రైస్ వ్యూస్ అనేది వస్తున్నాయి అనేది. డ్రాగ్ డౌన్ ది కర్సర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. బిజినెస్ సైజ్ స్మాల్. మీ యొక్క వెబ్సైట్ సంబంధించి మెన్షన్ చేయండి ఇక్కడ. క్లిక్ ఆన్ క్రియేట్. ఇది మీ యొక్క ఐడి అండి, అనలిటిక్స్ మెజర్ చేసుకోవడానికి. మనకి ఇది అప్డేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది మనకి అప్డేట్ అయ్యాక మనకి వ్యూ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తానండి. వేరే ఒక వెబ్సైట్ అనేది పాస్ట్ లో నేను సబ్మిట్ చేసింది చూపిస్తాను. మనకి నియర్లీ చాలా టైం పడుతుంది, 48 అవర్స్ లాగా.
ఐఎమ్ చేంజింగ్ ద డేట్స్ ఓవర్ హియర్ బికాస్ ఇంకా అది SEO అవ్వలేదు కదా, ఇంకా స్టార్ట్అప్ వెబ్సైట్లే. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి పెట్టుకుంటున్నాను. నెట్వర్క్ స్లో అమ్మా, జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఇక్కడ యూజర్, న్యూ యూజర్ అని చెప్పి మనకి ఇవన్నీ చూపిస్తుంది. చూస్తున్నారా అవి? బౌన్స్ రేట్ అని, సెక్షన్ స్లాష్ పేజెస్ అనేసి ఇవంతా. ఇవన్నీ గురించి ఈ చేతి నేను డిస్క్రైబ్ చేస్తున్నానండి. వీటన్నిటిని మనం మెట్రిక్స్ అని చెప్పి అంటాం. మెట్రిక్స్ జస్ట్ ఫస్ట్ నేను డేట్స్ అనేది చేంజ్ చేశానండి, అంతే, ఇంకేం లేదు. ప్రెసెంట్ అయితే మన యొక్క వెబ్సైట్ కి ఫాలోవర్స్ అనేది ఎవరు లేరు కాబట్టి పాస్ట్ చూపిస్తూ మీకు ఎలా మెజరింగ్ అనేది వస్తుందో మీకు తెలియజేద్దాం అని చెప్పి ఇక్కడ డేట్స్ అనేది నేను షెడ్యూలింగ్ చేశాను. ఇప్పుడు చూడండి, మీకు వ్యూ అనేది కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1, యూజర్ 1, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ పర్ యూజర్, ఇవన్నీ మనకి మెన్షన్ చేశారు. చూస్తున్నారు కదా? ఇప్పుడు దీని నుంచి మనం డెప్త్ గా తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఫస్ట్లీ బౌన్స్ రేట్ అండి. బౌన్స్ రేట్ చూసారు కదా అక్కడ? ఈ బౌన్స్ రేట్ మనకి ఎప్పుడు వస్తుందంటే, ఒక యూజర్ అనేవాడు ఓన్లీ ఒకే ఒక పేజ్, ఆ పేజ్ యొక్క కంటెంట్ ని చూసి అండ్ అగైన్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతే మనకి బౌన్స్ రేట్ వస్తుంది. ఇంకా మనకి చూడు, మనం మ్యాక్స్ ఏం చేస్తాం, బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం ఒక్క వెబ్సైట్ అనుకుని ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసి ఒక ఈ వెబ్సైట్ ఇది కాదు, మనం అనుకున్న వెబ్సైట్ కాదని చెప్పి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం, అన్నోన్ వెబ్సైట్ అనుకోని. మనం ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ ఇది కాదు అనేసి. ఎక్కువ మనం ఎప్పుడు చేస్తామంటే రిజల్ట్స్ టైం అప్పుడు చేస్తామండి. మన రిజల్ట్స్ సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ తెలుస్తూ ఉంటే ఈ వెబ్సైట్ కరెక్ట్ గా లేదని దాన్ని క్లోజ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ ఎక్కడ మనకి రిజల్ట్స్ కరెక్ట్ గా వస్తున్నాయని చూసుకుంటూ వస్తాం. సో అది ఓపెన్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేయడం వల్ల ఆ యొక్క వెబ్సైట్ కి బౌన్స్ రేట్ అనేది పడుతుంది. మనకి యావరేజ్ గా బౌన్స్ రేట్ ఎంత ఉండాలి అంటే 25 to 40%.
ఉంటే మనకి ఎక్సలెంట్ అని చెప్పి అనుకోవచ్చు మన యొక్క వెబ్సైట్ ని. ఇఫ్ నాట్ 40 to 55% అని బౌన్స్ రేట్ ఉంటే యూ కెన్ కన్సిడర్ as గుడ్. ఇది ఇంత డెప్త్ గా ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు ఎవరికైనా సరే SEO చేసేటప్పుడు మీకు తెలియాలి మీ యొక్క క్లయింట్ వెబ్సైట్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ వస్తున్నాను. అబౌవ్ 75% ఉన్నట్టుగైతే ఆ యొక్క వెబ్సైట్ కి ఒక ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి మీరు ఇంకా కన్సిడర్ చేసుకోవచ్చు. మీ యొక్క క్లయింట్ అనేవారు మీ దగ్గరకు వచ్చారండి, నా ఒక వెబ్సైట్ కి మీరు SEO చేయండి అనేసి, ఫస్ట్ పేజ్ లో వచ్చేలాగా చేయండి అని. అప్పుడు ఆ యొక్క వెబ్సైట్ సంబంధించి మీరు ఒకసారి అనలిటిక్స్ చేస్తారు, చేసి దాన్ని చూస్తారు అసలు బౌన్స్ రేట్ ఎంత ఉంది అనేది. మనకి బౌన్స్ రేట్ అనేది పేజెస్ పరంగా వచ్చింది అనుకోండి, ఎలాగా పర్టికులర్ పేజ్ నే చూసి ఇంకా మళ్ళీ ఆ యూజర్ అనే వాళ్ళు ఇంకా క్లోజ్ చేస్తారు వెబ్సైట్ ని. అప్పుడు అది దేనికి మనకు అర్థం వస్తుంది, అంతటి వెబ్సైట్ లోని ఓన్లీ ఒక్క పేజే మనకి యూస్ఫుల్, రిమైనింగ్ అన్ని నాట్ యూస్ఫుల్ కింద వస్తున్నాయి. సో రిమైనింగ్ వాటికి మనం మోడిఫై చేసుకుంటూ రావాలి. అలా మీరు ఒక కస్టమర్ యొక్క వెబ్సైట్ ని అంచనా వేయాలి అతని యొక్క బౌన్స్ రేట్ చూసుకుంటూ. స్క్రీన్ షాట్ ఇచ్చి నేను మళ్ళీ బౌన్స్ రేట్ అనేది ఎక్కడ ఉంటుందో చూపిస్తున్నాను. ఆడియన్స్ లోకి వెళ్ళి ఓవర్ వ్యూలోకి వెళ్ళండి. ఓవర్ వ్యూలోకి వెళ్తే మీకు ఇక్కడ బౌన్స్ రేట్ అనేది కనిపిస్తుంది. బౌన్స్ రేట్ 100% ఉంది. ఇది మనకి స్టార్టింగ్ వెబ్సైట్. ఎందుకు మనకి ఇది స్టార్టింగ్ వెబ్సైట్ కాబట్టి మనం అలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ వస్తాం. సో దీన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ గా నేను చెప్తున్నాను కాబట్టి జస్ట్ శాంపిల్ పర్పస్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తున్నాను అంతే. కానీ మీ యొక్క వెబ్సైట్ అయినా లేకపోతే క్లయింట్ యొక్క వెబ్సైట్స్ అయినా సరే మీరు బౌన్స్ రేట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదే అండి. అండ్ దెన్ కమింగ్ టు సెక్షన్స్. ఇప్పుడు సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు సెక్షన్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది కదా, ఆ సెక్షన్స్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి. మీరు మీ యొక్క వెబ్సైట్ కి SEO చేసుకుంటున్నా, ఇఫ్ నాట్ మీ యొక్క క్లయింట్ కి సంబంధించి SEO చేస్తున్నా, ఇవన్నీ స్టెప్స్ నెసెసరీ అండి. అందుకని నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, కొంచెం బోరింగ్ ఉన్నా సరే యూ హ్యావ్ టు లిజన్. ఎందుకంటే మీకు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న, ఇప్పుడు ఒక ఏజెన్సీ పెట్టుకున్నా, మీరు ఒక వెబ్సైట్ సొంతంగా ఒకటి రన్ చేసుకున్నా, మీకు ఇవన్నీ పాయింట్స్ తెలియాలి. సెక్షన్ మనం ఎప్పుడు అంటామంటే, ఒక యూజర్ అనేవాడు ఒక వెబ్సైట్ లోని హాఫ్ అన్ అవర్ ఉంటే ఒక సెక్షన్ కింద కన్సిడర్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 1 సెక్షన్. అదే యూజర్ మనకి సేమ్ యూజర్ నే 1 అవర్ ఉన్నారు అనుకోండి, అది మీకు 2 సెక్షన్స్ కింద వస్తుందండి. మ్యామ్ ఈ సెక్షన్స్ ఇది మనకి ఎంతసేపు ఉంటే మనకి ఏంటి లాభం, మనకి వెబ్సైట్ వాళ్ళకి యూజ్ అవుతుందో చూసుకుని వెళ్ళిపోతున్నారు కదా అనేసి మీకు ఆ డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు యాజ్ ఏ ఓనర్ గా లాభం ఏంటంటే మీకు యాడ్సెన్స్ అనేది వస్తుందండి. ఎక్కువ వ్యూవర్స్ అనేది ఉంటే మీకు యాడ్సెన్స్ అనేది వస్తుంది. యాడ్సెన్స్ రావడం వల్ల మీకు అక్కడ మీ యొక్క వెబ్సైట్స్ లోని యాడ్స్ అనేది ప్లేస్ అవుతాయి. ఆ పర్టికులర్ యూజర్ ఆ యొక్క యాడ్ చూసినందుకు ఎన్నిసార్లు చూసారు అది కౌంట్ చేసుకొని మీకు డబ్బులు అనేది వస్తాయి. ఇఫ్ నాట్ క్లిక్ చేస్తే క్లిక్ పర్ కాస్ట్ పర్ క్లిక్ ఇలాంటివి మనకి మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఉంటాయి. సో మీ యొక్క వెబ్సైట్ గ్రోత్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోవాలి మీరు. ఇది SEOకి సంబంధించి.
సారీ సెక్షన్ సంబంధించి. నెక్స్ట్ ఇంకేంటుంది అక్కడ? యూజర్, న్యూ యూజర్ 2 ఉన్నాయండి. యూజర్, న్యూ యూజర్. ఇప్పుడు నేను నా యొక్క సిస్టమ్ అండి ఇది. నా యొక్క ల్యాప్‌టాప్ తోటి నేను ఈ రోజు లాగిన్ అయ్యాను. రేపు కూడా సేమ్ వెబ్‌సైట్‌నే చూసానండి. అప్పుడేమవుతుంది? సేమ్ యూజరే. అలా కాకుండా ఈ రోజు నేనేం చేస్తానంటే, ఈ రోజు మార్నింగ్ నేను ల్యాప్‌టాప్‌లో నా ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. దినేష్ అనే వెబ్‌సైట్, దినేష్ ఆ ఓనర్ ఒక వెబ్‌సైట్ నేను మార్నింగ్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేశాను. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ నేను మొబైల్‌లో ఓపెన్ చేశాను. అప్పుడు ఇక్కడ ఎలా కన్సిడర్ అవుతుంది? న్యూ యూజర్ కింద కన్సిడర్ అవుతుంది. ఎందుకని ల్యాప్‌టాప్ అనేది ఇంకొక డివైస్ కదండీ! ఇంకొక డివైస్ కాబట్టి న్యూ యూజర్ కింద కన్సిడర్ అవుతుందండి. అలా మీకు యూజర్స్ అనేవాళ్ళు కౌంట్ అనేది వస్తుంది. యూజర్స్, న్యూ యూజర్స్. ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు ఎలా వస్తారంటే రెగ్యులర్‌గా వస్తున్న వాళ్ళండి. వాళ్ళని ఇక్కడ కౌంట్ తీసుకుంటుంది. ఇక్కడ కొత్తగా వస్తున్న వాళ్ళ కౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటుంది. అది యూజర్‌కి, న్యూ యూజర్‌కి తేడా. కమింగ్ టు సెక్షన్స్ అండి. సెక్షన్స్ అనేది నేను మీకు ఇందాకలే చెప్పాను. ఒక యూజర్ అనేవాడు ఒక వెబ్‌సైట్‌లోని హాఫ్ ఎన్ అవర్ ఉంటే దాన్ని ఒక సెక్షన్ కింద మనం కాలిక్యులేట్ చేసుకుంటారు. యాస్ పర్ ది గూగుల్ అనలిటిక్స్ హాఫ్ ఎన్ అవర్ ఒక పర్సన్ అనేవాడు వెబ్‌సైట్‌లో ఉంటే ఒక సెక్షన్ కింద కాలిక్యులేట్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇక్కడ నంబర్ ఆఫ్ సెక్షన్స్ పర్ యూజర్. ఇందాక నేను మీకు చెప్పాను కదా! అదే యూజర్ 1 అవర్ ఉంటే 1 యూజర్ 2 సెక్షన్స్ కింద వస్తుంది. కమింగ్ టు పేజ్ వ్యూస్. అక్కడ పేజ్ వ్యూస్ ఎన్ని అవుతున్నాయి. ఇక్కడ నా పేజెస్ అనేది ఒకటే పెట్టుకున్నట్టుగున్నాను. పేజ్ వ్యూస్ ఓన్లీ ఒకటే. ఓన్లీ ఒకసారే చూస్తున్నారు పేజ్ వ్యూ. కమింగ్ టు సెక్షన్స్. పేజ్/సెక్షన్. ఇక్కడేంటంటే ఆ ఒక పేజ్‌ని ఎంతసేపు చూస్తున్నాడనేది. 1.00 అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు చూడట్లేదు. మనకి హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడ వాళ్ళు చూస్తేనే మనకిక్కడ కాలిక్యులేట్ అనేది ఇక్కడ అవుతుంది. ఇక్కడ 00 ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా చూడలేదు. సో, ఆ లెక్కన మీరు అంచనా వేసుకుంటూ మీ యొక్క వెబ్‌సైట్‌నైనా, మీ యొక్క క్లయింట్ వెబ్‌సైట్‌నైనా సరే మీరు వాళ్ళ యొక్క ఎస్‌ఈఓ అనేది వాళ్ళ యొక్క వెబ్‌సైట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. గ్రోత్ తెప్పించాలి మీరు. యావరేజ్ సెక్షన్ డ్యూరేషన్. ఎక్కువ టైం ఇంకా ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. బౌన్స్ రేట్. చెప్పాను కదా! బౌన్స్ రేట్ అస్సలు ఉండకూడదు. మినిమమ్ 25-40 ఉంటే వెల్ అండ్ గుడ్. అంతకు మించి ఉంటే మటుకు మీ యొక్క వెబ్‌సైట్ అనేది మీరు కరెక్ట్‌గా రన్ చేయట్లేదనేసే. ఇది బౌన్స్ రేట్ అండి. ఏవండీ ఇక్కడి వరకు అర్థమైంది కదా! నేను నెక్స్ట్ మూవ్ అవుతున్నాను. సెక్షన్స్, పేజెస్, బౌన్స్ రేట్స్ ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా! నేను నెక్స్ట్‌కి మూవ్ అవ్వాలండి. ఒకసారి నాకు చాట్ బాక్స్‌లో మాకు మెసేజ్ చేస్తారా? నేను నెక్స్ట్‌కి మూవ్ అవ్వాలో వద్దో? ఇఫ్ నాట్ మళ్ళీ రిపీట్ చేయాలనేది. ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఓకే కదా! అర్థమవుతుంది కదా! ఇది మీ యొక్క వెబ్‌సైట్ గాని, ఇఫ్ నాట్ క్లయింట్ యొక్క వెబ్‌సైట్‌ని గాని మీరు అంచనా చేసే పద్ధతి అండి. ఆ యొక్క వెబ్‌సైట్ అనేది ఎలా ఉందా అనేది. ఈ పైన మీకు గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. జస్ట్ ఈ గ్రాఫ్ ప్రకారంగా మీరు చూడండి. సెప్టెంబర్ 30, 0 మన యొక్క స్టార్టప్ వెబ్‌సైట్ అండి. మీరు అక్కడ ఎస్‌ఈఓ చేసేటప్పుడు మీ యొక్క క్లయింట్‌కి వెబ్‌సైట్స్ ఇస్తారు కదా! అక్కడ మటుకు ఇలా జీరోస్ ఏంటి ఉండకూడదు. అట్‌లీస్ట్ మంత్లీ ఒకసారైనా సరే కంటెంట్ అనేది అప్‌డేట్ చేస్తూ రండి. డైనమిక్ వెబ్‌సైట్స్ కాబట్టి మనవి కంటెంట్ అనేది అప్‌డేట్ చేస్తూ రండి. కంటెంట్ అనేది అప్‌డేట్ చేస్తూ వస్తేనే మీది ఫస్ట్ పేజ్‌లో అనేది వస్తుంది. సెర్చ్ ఇన్ ద రిజల్ట్స్ పేజ్‌లోని ఫస్ట్ పేజ్‌లో ఉంటుంది.
ఇక్కడ యాక్టివ్ యూజర్స్. ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లోని ఎవరైనా సరే యాక్టివ్ గా ఉంటే ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. యాక్టివ్ యూజర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయండి. అక్టోబర్ లోనే మనకి యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. దట్స్ ఇట్, ఇంకెక్కడా లేరు. ట్యూస్డే అది కూడా ఇక్కడ డే కూడా మెన్షన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా, డే కూడా మెన్షన్ చేస్తున్నారు. ట్యూస్డే October 6th 1 డే యాక్టివేటెడ్ అంతే. వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అనేది అడిగారండి, శామ్ అని చెప్పేసి. శామ్ గారు, మీ యొక్క వెబ్సైట్ అనేది, నేను ఈ క్వశ్చన్ నేను కాపీ చేసి మళ్ళీ చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను, ఎందుకంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియాలి అసలు క్వశ్చన్ ఏంటనేది. నాకు పర్సనల్ మెసేజ్ కింద పెట్టారు. మీ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నప్పుడు బౌన్స్ రేట్ అండి. అస్సలు ఎంతకి ఓపెన్ అవ్వకపోతే వెల్ అండ్ గుడ్, కానీ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నప్పుడు బౌన్స్ రేట్ కింద వస్తుంది. బికాస్ అక్కడ వెబ్సైట్ వాడు అలాగా అనలిటిక్స్ ఏమని అనుకుంటుంది, వన్ ఆఫ్ ద యూజర్ ఓపెన్ చేసి ఈ యొక్క వెబ్సైట్ నేను అనుకున్న వెబ్సైట్ కాదు అనేసి క్లోజ్ చేశారు అనేసి అనుకుంటుంది. సో బౌన్స్ రేట్ అవుతుంది మీకు. అండ్ మీకు డౌన్ బట్ నాట్ లోడ్ వాట్ బౌన్స్ రేట్. మీకు ఎస్టర్డే కాదు, సాటర్డే చెప్పాను, ఏదైనా సరే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మన ఒక యూజర్ అనేవాడు మన యొక్క వెబ్సైట్ లో లేని కంటెంట్ అని సెర్చ్ చేస్తే నాట్ ఫౌండ్ అని రాకుండా, మనకి ఎర్రర్స్ అని రాకుండా ఎలా చేయాలనేది. ఐ థింక్ మీరు సాటర్డే క్లాస్ అటెండ్ అయ్యారు కదా, ప్రీవియస్ గా క్లాస్. మీరు ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే, అంటే అక్కడ ఫౌండ్ అనేసి నాట్ ఫౌండ్ అనేసి రాకుండా ఉంటే మీ యొక్క యూజర్ కి మీ యొక్క వెబ్సైట్ బాగానే ఉందని చెప్పి అనిపిస్తుంది. ఎర్రర్స్ చూపిస్తే ఇంకా నెక్స్ట్ మీ యొక్క వెబ్సైట్ కి రారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఉంటారు, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఎన్ని వెబ్సైట్స్ పెట్టినా మీ యొక్క వెబ్సైట్ అనేది చాలా బాగుండాలి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెక్షన్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి, మీరు అందులో జాయిన్ అవ్వండి. మీన్ వైల్ ఇప్పటి వరకు అయిన క్లాసెస్ యొక్క మెటీరియల్స్ ఇంకా యూట్యూబ్ లింక్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. సెవెన్ డే యాక్టివ్ యూజర్ ఓన్లీ 1 ఉన్నారు. థర్స్డే, అది కూడా October 8th. అండ్ దెన్ ఫ్రైడే October 9th. ఇలా మీ యొక్క వెబ్సైట్ యొక్క అనలిటిక్స్ అనేది చూస్తారు. ఇలానే కాకుండా మీ యొక్క మెయిల్ ఐడి తోటి ఏదైతే మీరు ఇక్కడ రిజిస్టర్ అవుతున్నారో అనలిటిక్స్ కి, మీ యొక్క వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా మీన్యువల్ ఏదైనా సజెషన్స్ కానీ మీకు గూగుల్ అనలిటిక్స్ అనేది మీకు మెయిల్ అనేది చేస్తుంది. మీకు అదొకటి అడ్వాంటేజ్ ఉందండి. అండ్ నౌ కమింగ్ టు ఇక్కడ అట్రిబ్యూషన్ అండి. అట్రిబ్యూషన్ లో మనకి ఏం తెలుస్తాయంటే, మీరు మీ యొక్క వెబ్సైట్ కి సంబంధించి సోషల్ మీడియాలో అయినా సరే, లేకపోతే ఎందులో మీరు ఎప్పుడు యాడ్స్ అనేది ప్లేస్ చేస్తారు, ప్రొంటింగ్ చేస్తారు, చేసేటప్పుడు దాని ద్వారా మీకు ఎంత వస్తుంది వ్యూస్ అనేది, పేజ్ వ్యూస్ ఎంత వస్తుంది, విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అట్రిబ్యూషన్ లోకి వెళ్తారు. ప్రెసెంట్ మనం అసలు యాడ్స్ అనేది ఏంటి ప్లేస్ చేయలేదు, స్టార్ట్అప్ వెబ్సైట్ ఇట్ ఈస్ హియర్. యాడ్స్ ఇంకా మనం ఏం ప్లేస్ చేయలేదు. లేదా మనకి ఇంకేంటి వద్దు, ఇంక మన వెబ్సైట్ అనేది కరెక్ట్ గా మనం డెవలప్ చేసాక మ్యాక్స్ మీరు ఆర్గానిక్ గానే ట్రై చేయండి. ఆర్గానిక్ వెబ్సైట్స్, పెయిడ్ వెబ్సైట్స్ అంటే ఫస్ట్ జెన్యున్ గా ఉండేవాడు ఆర్గానిక్ అండి.
నీట్ గా మన ఒక వెబ్సైట్ అనేది తయారు చేసుకుంటూ ఎస్ఈఓ రూల్స్ అని పాటిస్తూ ఎస్ఈఓ అవుతారు చూసారండి, అవి ఆర్గానిక్ వెబ్సైట్స్ కింద వస్తాయి. అలా కాకుండా యాడ్స్ ప్రకారంగా మీరు స్టార్టింగ్ లో మీరు వచ్చారనుకోండి, ఫస్ట్ లోనే ఇప్పుడు ఇంకా రాలేదు. స్టార్టింగ్ లో ఒక యాడ్స్ ప్రకారంగా మీకు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. యాడ్ అని చెప్పి కనిపిస్తుంది పైన. సో అలాంటి మటుకు మనకి ఎస్ఈఓ ఇంకేం చేసుకోకంటే డైరెక్ట్ గా మనీ పే చేస్తూ వచ్చేస్తారు. వాళ్ళు ఎంత వరకు ఉంటారంటే వాళ్ళు ఎంత వరకు మనీ అనేది ఉంటుందో, ఫర్ సపోజ్ వాళ్ళు 1 మంత్ వరకు మనీ అనేది కట్టారండి. సో అంతవరకే ఉంటారు వాళ్ళ పైన. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంక అంతే అయిపోయింది. వాళ్ళ యొక్క యాడ్స్ సంబంధించింది. కానీ మోస్ట్‌లీ అక్కడ ఏదైతే యాడ్ అని చెప్పేసి ఉంటుందో వాటిని ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే అవి ఫేక్ కూడా ఉంటాయి. ఏవైనా సరే మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, ఏదైనా ఎస్ఈఓ సర్వీసెస్ చేసుకోవడానికైనా, దేనికైనా సరే మీరు ఆర్గానిక్ వెబ్‌సైట్స్‌ని ప్రిఫర్ చేసుకోండి. ఆర్గానిక్ వెబ్‌సైట్స్ అంటే మీకెలా వస్తాయి? చూపిస్తాను ఆగండి. ఇవి మనకి ఆర్గానిక్ వెబ్‌సైట్స్. ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి మీకు ఎక్కడైతే ఉందో వాటిని మోస్ట్‌లీ మీరసలు దాన్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే మనకు అందులో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఇది ఆర్గానిక్‌కి అండ్ పెయిడ్ వెబ్‌సైట్స్‌కి డిఫరెన్స్ అండి. అండ్ నౌ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంతలా చెప్తున్నాను కదా మేడం, అక్కడ ఒక అడ్మిన్‌గా కూడా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా! మరి నాది కూడా వ్యూస్ అనేది వస్తాయి కదా! పాయింటే కదా అది. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను నా వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో నాది కూడా పేజ్ వ్యూస్ కింద కౌంట్ అవుతుంది కదా! అర్థమైందా నేను చెప్పిన లాజిక్? ఎవరికైనా క్వెషన్ వచ్చిందా? నాకు ఇప్పటికొచ్చి ఇంకా ఎవరు అడగలేదు. అందుకే నేనే రైజ్ చేశాను ఈ క్వెషన్ అనేది. సో అలాంటి టైమప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఏ సిస్టమ్‌తో అయితే చేస్తున్నారో ఒక సిస్టమ్ అనేది బ్లాక్ చేసేయండి. అది ఎలా బ్లాక్ చేయాలి అనేది చెప్తానిప్పుడు. మీ యొక్క లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎడ్జ్‌లో చూడండి సెట్టింగ్స్ సింబల్ ఉంటది. కనిపిస్తుందా? సెట్టింగ్స్ సింబల్. దాని పైన క్లిక్ చేయండి. ఇట్స్ లోడింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క పర్టిక్యులర్ ఏవైతే ఐపీ అడ్రెస్ తోటి ఉన్నారో, ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీ పెట్టానండి. నేను నా పీఏ మా ఇద్దరం ఆ వెబ్‌సైట్‌ది మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం. సో, నాది నా యొక్క పీఏది ఇద్దరి సిస్టమ్‌కి సంబంధించింది పేజెస్ అనేది కాలిక్యులేట్ చేయకూడదు. అంటే అనలిటిక్స్ దానికి సంబంధించి అవ్వకూడదు. సో, నాది నా పీఏది నేనేం చేస్తాను, మా యొక్క ఐపీ అడ్రెస్ అనేది బ్లాక్ చేస్తాను. అది ఎలా? అడ్మిన్‌లోకి వెళ్ళండి ఫస్ట్‌గా. అడ్మిన్‌లోకి వెళ్లి ఆల్ ఫిల్టర్స్. క్లిక్ ఆన్ ఆల్ ఫిల్టర్స్. ప్రస్తుతం ఇక్కడైతే ఏది బ్లాక్ చేయలేదు. అంటే ఫిల్టర్ ఏంటి చేయలేదు. సో, మనకిక్కడ దేర్ ఈస్ నో డేటా అని చెప్పేసి మనకు విజిబుల్ అవుతుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే క్లిక్ ఆన్ యాడ్ ఫిల్టర్. ఈ ఫిల్టర్‌కి మీ ఇష్టం ఏదైనా ఒక పేరు పెట్టండి. మీకు గుర్తుండే విధంగా. ఐ యూజ్డ్ టు మెన్షన్ అడ్మిన్. బికాజ్ అడ్మిన్ డీటెయిల్స్ నేను ఇక్కడ బ్లాక్ చేస్తున్నాను కాబట్టి.
ఐపీ అడ్రస్ అని సెలెక్ట్ చేశానండి. ఇక్కడ డైరెక్టరీస్, హోస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కానీ మటుకు ఐపీ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఐపీ అడ్రస్ దట్ ఆర్ ఈక్వల్ టు ఏవైతే బిగిన్ విత్, ఎండ్ విత్, దట్ కంటెంట్. ఐ యూస్ టు ప్రిఫర్ బిగిన్ విత్, ఎందుకంటే లాస్ట్ లో మనకి అలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. లాస్ట్ డిజిట్స్ అనేది బిగిన్ విత్ మటు కాన్స్టెంట్ గా ఉంటాయి ఐపీలోనే. సో బిగిన్ విత్. ఓకే, ఇదంతా చేస్తాను. మరి ఐపీ అడ్రస్ తెలుసుకోవాలండి. ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఎనీవన్? ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకుంటారు మీ ఒక సిస్టమ్ సంబంధించి? మా ఐపీ అడ్రస్ ఎలా కనుక్కుంటారు మీ యొక్క సిస్టమ్ది? No one? దినేష్, ఆర్ యూ దేర్? ఐ థింక్ మీకైనా కొంచెం తెలిసి ఉంటుందేమో, ఎప్పుడు మీరే కదా రెస్పాండ్ అవుతున్నారు. రవలి, మౌనిక ఫ్రమ్ విశాఖపట్నం, సుమిత్ర, కమాండ్ ప్రాంప్ట్ ఇవంతా కాకుండా ప్రాపర్టీస్ లోకి ఇదంతా ఎక్కువ చాలా అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్ గా ఏం చేస్తాం తెలుసా, మనం న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి మై ఐపీ అడ్రస్, న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకొని మై ఐపీ అడ్రస్ అనేసి టైప్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇంకా ప్రాపర్టీస్ లోకి వెళ్ళడం, కమాండ్ ప్రాంప్ట్, ఇదంతా టైం టేకెన్. మనం హెచ్టిఎంఎల్ యూస్ చేసి కూడా మనం ప్రోగ్రామింగ్ పార్ట్ లోకి వెళ్ళాలి. మనం అది కూడా మనకు కొంచెం అది ఇంకా టైం టేకెన్. ఒక న్యూ ట్యాబ్ అనేది పక్కన మనం ఓపెన్ చేసుకొని మై ఐపీ అడ్రస్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. జస్ట్ కాపీ దట్. కాపీ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ దగ్గర పేస్ట్ చేసేయండి. Ctrl+C, Ctrl+V. పేస్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ యాడ్. And then finally click on save. ఇలా మనం బ్లాక్ చేస్తాం. Go back to home. Just go back. ఇది మీ యొక్క అనలిటిక్స్ చూసే పద్ధతి అండి. మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆటోమేటికల్లీ జనరేట్ అవుతుందండి. ఇప్పుడు నేను కూడా పబ్లిక్ వైఫైని యూజ్ చేస్తున్నాను శామ్. Let us have a break. ఒక 10 minutes బ్రేక్ అనేది తీసుకుందాం. Meanwhile
ఎవరికైనా సరే ఇది ఇంకా అర్థం కాకపోతే నాకు అడగండి గూగుల్ అనలిటిక్స్ సంబంధించి. మా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ షేర్ ఇస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ షేర్ ఇస్తున్నాను. మన యొక్క అకౌంట్‌ని ఎలా సబ్మిట్ చేసుకోవాలో నేను మళ్ళీ స్టార్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ మనకి కోడ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ కోడ్‌ని కూడా ఎలా సబ్మిట్ చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇందాక నెట్ అనేది కొంచెం డిస్కనెక్ట్ అవ్వడం వల్ల నాకు అక్కడ కోడ్ ఇంకా జనరేట్ అవ్వలేకపోయింది. స్టార్ట్ చేస్తున్నాను. పీడిఎఫ్ ఫార్మ్స్ అందరూ ఫిల్ చేశారు కదా! క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్. డిస్కనెక్ట్ అయింది.
has to go back. ఫస్ట్ గా అకౌంట్ నేమ్ ఇస్తారండి, తర్వాత మీ యొక్క ప్రాపర్టీ సెటప్ నేమ్. నేను ఇందాక మీకు చెప్పాను, గుర్తుంది కదా, స్టార్టింగ్ లో ఇండియా అని చెప్పి ఇచ్చుకోవాలి. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీ యొక్క కంపెనీ దేనికి సంబంధించింది? మా ఇప్పుడు వాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు ఆడియో ఓకే కదా? మీ యొక్క కంపెనీ దేనికి సంబంధించింది? ఎడ్యుకేషనా, రెస్టారెంటా, ఎంటర్టైన్మెంటా, ఎనీ న్యూస్ ఏమైనా అప్డేట్స్ ఇస్తారా, ఏమైనా ఇండస్ట్రీకి సంబంధించిందా? మొత్తం ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. మా రోజ్ మరి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. మీ యొక్క అకౌంట్ నేమ్ అండ్ దెన్ ప్రాపర్టీ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత క్రియేట్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. క్రియేట్ అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసాక మీకు ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. మీ యొక్క అకౌంట్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. హెల్తీ, బ్యూటీ, ఎడ్యుకేషన్, న్యూస్. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మనకి వెబ్సైట్స్ అనేది చేస్తారు, వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటుంది రియల్ ఎస్టేట్ అని చెప్పి వాడు మెన్షన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది రియల్ ఎస్టేట్ అనేసి. ఈ కామర్స్ వాళ్ళైతే షాపింగ్ అని చెప్పి మెన్షన్ చేసుకోవాలండి. మీ యొక్క బిజినెస్ సైజ్ ఎంత? ఎంతమంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు? ప్రస్తుతానికి మన ఒక స్టార్ట్అప్ కాబట్టి ఐ యూస్ టు కీప్ 1 to 10. అలా కాకుండా మీకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ చూడండి, క్రియేట్ మీద క్లిక్ చేయగానే డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు ఇండియా అనేసి పెట్టుకోవాలి. రీడ్ ఆల్ దోస్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కటి చదవండి. ప్రెసెంట్ నేనైతే మొత్తం కర్సర్ డౌన్ చేస్తున్నాను, కానీ మీరు మటుకు యాక్సెప్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా చదివేసి అప్పుడు పెట్టండి. క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్. నెట్వర్క్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది.
మా సైట్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వట్లేదు. మీన్‌వైల్ మీకు రేపు ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. మనకి వెబ్‌సైట్ సబ్మిషన్ సంబంధించి. సైట్ లోడింగ్ స్పీడ్ చాలా లోగా ఉంది. రేపు ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తానమ్మా ఇది. గూగుల్ అనలిటిక్స్‌లోని మీకు సంబంధించి వెబ్‌సైట్ సబ్మిట్ చేయడం ఒకటే కదా! అవ్వలేదు. రిమైనింగ్ అంతా మీకు లోపల ఏంటి అసలు ఎలా చూడాలనేది మొత్తం అంతా చెప్పాను. మెట్రిక్స్ ఎలా ఉంటాయి, బౌన్స్ రేట్ సంబంధించి సెక్షన్స్, పేజెస్, పేజ్ వ్యూస్ ప్రతి ఒక్కటి అనలిటిక్స్ ఎలా డిస్క్రైబ్ చేయాలనేది మీకు చెప్పాను. రేపు ఒకసారి చూద్దాం అమ్మా. ఇక్కడ ఫాస్ట్‌గా ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఇంకా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది మీకు కూడాను. రీసెట్ చేయడానికి చెప్తానని చెప్పేసి అన్నాను కదా! మీ యొక్క వెబ్‌సైట్ రీసెట్‌కి సంబంధించి. దానికి ఒక ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ. వర్డ్‌ప్రెస్ రీసెర్చ్ ప్లగిన్ ఇది. చాట్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తానండి. చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశాను చూడండి ప్లగిన్ నేమ్. ఒక ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్. ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేశారో ఇక్కడ మీకు టూల్స్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా? యూజర్స్ టూల్స్ అనేసి. ఇలా టూల్స్ మీరు ఎప్పుడైతే కర్సర్ వచ్చారో వర్డ్‌ప్రెస్ రీసెట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. డబ్ల్యూపీ రీసెట్. టూల్స్ దగ్గరకొచ్చాక డబ్ల్యూపీ రీసెట్ అనేసి క్లిక్ ఆన్ దట్. First, let's take a snapshot. ఆ స్నాప్‌షాట్ ఒక పేరు అనేది ఇస్తున్నాను. Before resetting, we have to take a snapshot.
type reset and then click on reset site. రీసెట్ సైట్ మీద క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ కూడా తెచ్చుకోలేరు. వన్స్ మీరు రీసెట్ సైట్ మీద క్లిక్ చేయగానే మీకు రిటర్న్ బ్యాక్ లింక్ తెచ్చుకోలేరు. క్లిక్ ఆన్ రీసెట్. కంప్లీటెడ్. మా ఇందాక స్టార్టింగ్ నుంచి నేను వర్డ్ ప్రెస్ ఇది ఈ సైట్ నుంచి చేశాను. ఈ సైట్ ని ఎవరైనా చూసారా? కంప్లీట్లీ వానిష్. కంప్లీట్లీ వానిష్. ఈ సైట్ యొక్క ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మైట్ బి ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఈ సైట్ యొక్క ప్రివ్యూ అండి. ఐ జస్ట్ రీలోడ్ దిస్. కంప్లీట్లీ వానిష్. ఇంకేంటి లేదు ఇంకా. మీకు ఏదైనా సరే వెబ్సైట్ అని డిజైన్ చేసుకొని ఇలా కాకుండా మీరు ఇంకేదైనా వెబ్సైట్ డిజైన్ అనుకున్నారు అనుకోండి, ఆ పేజెస్ టైటిల్ మొత్తం మార్చేద్దాం అనేసి. ఫర్ సపోజ్ మీరు ఒక షాప్ ఒక రెస్టారెంట్ బదులు ఇంకేదైనా పెడదాం అనుకుంటున్నారు. అది రెస్టారెంట్ కాదు, ఇంకేదైనా వెబ్సైట్ దానికి చేంజ్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారు. దానికి ఏం చేస్తారు? ప్రతి ఒక్క పేజ్ థీమ్ అని డిలీట్ చేసుకుంటూ రావక్కర్లేదు. జస్ట్ సింపుల్ గా ఈ యొక్క ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని రీసెట్ కొట్టేసేయండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకేంటి ఉండదు. ఇలాగ మనకు స్టార్టింగ్ లో మనకు వర్డ్ ప్రెస్ ఎలా అయితే మనకు వచ్చిందో అలానే మనకు వచ్చేస్తుంది. ఏమంటే అర్థమైంది కదా వర్డ్ ప్రెస్ రీసెట్ గురించి? వెబ్సైట్ రీసెట్ ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. అది ఇంకేదైనా వెబ్సైట్ తీసుకొని చెప్పేస్తాను. ఇంకేంట్లేదు. ప్లీజ్ రెస్పాండ్. బ్రెడ్ కమ్స్ గురించి ఇంకేదైనా వెబ్సైట్ చూస్తానండి. బ్రెడ్ కమ్స్ అనేది దీంట్లోనే ఇన్స్టాల్ చేస్తాను. ఒకసారి మళ్ళీ చూస్తాను. ఇంకొక వెబ్సైట్. మా ఎవరికైనా డౌట్స్ ఏమైనా అంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. దినేష్ నాకు పర్సనల్ గా నాకు టెక్స్ట్ పెట్టారు బ్రెడ్ కమ్స్ గురించి చెప్పమని. సో నేను ఒకసారి రివైజ్ చేస్తున్నాను బ్రెడ్ కమ్స్ గురించి. మనకు వెబ్సైట్ లోని నావిగేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు మ్యామ్ ఇంపార్టెంట్ నావిగేషన్ అంటే ఒక యూజర్ ఏ పేజ్ లో ఉన్నాడో అనేది అతనికి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ అని ఏదైనా చూడండి, మీకు ప్రీవియస్ అన్ని మీకు అక్కడ యారో మార్క్స్ మీకు చూపిస్తూ ఉంటే ఇండికేషన్ ఇస్తాయి ఏ పేజ్ లో ఉన్నారు అనేది. ఇన్ సచ్ ఆఫ్ వే మీ యొక్క వెబ్సైట్ లో కూడా నావిగేషన్ పెట్టుకోవాలి. నావిగేషన్ పెట్టుకోవాలంటే బ్రెడ్ కమ్స్ అనేది ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడమేనా? ఇఫ్ నాట్, మనం పాస్ట్ నుంచి మనం యూజ్ చేసిన ప్లగిన్ యోస్ట్ ఎస్ఈఓ దాని నుంచి అయినా సరే మనం బ్రెడ్ కమ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు.
మా ఒకళ్ళ డౌట్స్ అయితే ఇంకొకళ్ళ డౌట్ అని చెప్తాను, బికాస్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు నేను ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థం కాక. మనకు యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ లోని సర్చ్ అపిరెన్స్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు జనరల్, కాంటెంట్ టైప్స్, మీడియా, అర్చీవ్స్, బ్రెడ్ నమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. బ్రెడ్ కమ్స్ లోకి వెళ్తారు. బ్రెడ్ కమ్స్ అనేది ఎనేబుల్ చేసుకోండి. just click on save changes. This is the one method అండి. ఇంకొకటి ఏంటంటే ఒక ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనం నావిగేషన్ అనేది చేస్తాం. ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి బ్రెడ్ కమ్ నావిగేషన్. యాడ్ న్యూ, సర్చ్ బాక్స్ లో బ్రెడ్ కమ్ నావిగేట్ ఎక్స్టీ దీన్ని యూజ్ చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. నా గో టు విజెట్స్, అపిరెన్స్ లోకి వెళ్ళి విజెట్స్ అని చెప్పి ఉంటుంది కస్టమైజ్ కిందన, దాంట్లోకి వెళ్ళండి. అక్కడ మీరు ఇన్స్టాల్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుందండి బ్రెడ్ కమ్స్ అనేది. ఆల్రెడీ ఇక్కడ యాడ్ కూడా చేస్తాను కూడా మళ్ళీ మూవ్ చేశాను. ఇక్కడ డిస్ప్లే చేసిన దాన్ని మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, నావిగేషన్ ఎక్కడ అవ్వాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సైడ్ బార్ నా, ఫూటర్ లోనా, ఎక్కడ అవుతుంది, టాప్ సైడ్ నా, ఎక్కడ అనేది. టాప్ సైడ్ లో సైడ్ బార్ లెఫ్ట్ ఏరియా, టాప్ హెడర్ లోని రైట్ సైడ్ మీకు నావిగేషన్ అవ్వాలా అనేది మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి మీకు ఎక్కడ నావిగేషన్ అవ్వాలో. సైడ్ బార్, ఫూటర్ లో అయినా సైడ్ లో చూద్దాం. యాడ్ టు విజెట్, click on save, done. Visit site, ఏదైనా పేజ్ అన్నా మనం క్లిక్ చేయండి ఒకసారి. మన సైడ్ అని చెప్పి అన్నాం. ఓకే, మనకి ఇలా సైడ్ మనకి వస్తుంది. ఈ హోమ్ అనేది మనం టైటిల్ పెట్టాం కదా, ఇక్కడ మీరు హోమ్ లో మీరు నావిగేషన్ అని చెప్పి రాసాక నావిగేషన్ అనేది ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. ఇది మీ యొక్క సైట్ టైటిల్. అండ్ దెన్ మీరు ఏ పేజ్ లో ఉన్నారు అనేది పేజ్ నేమ్. మీకు సైడ్ లో కానీ సైడ్ లో, ఇఫ్ నాట్ టాప్ లో కానీ టాప్ లో పెడతారు. టాప్ లో లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్, ఇఫ్ నాట్ రైట్ కావాలంటే రైట్. అలా మీరు నావిగేషన్ అనేది చేస్తారు. దినేష్, మీకు డౌట్ అనేది క్లారిఫై అయిపోయిందా? దినేష్ ప్లీజ్ రెస్పాండ్ అండి. నెక్స్ట్ రవళి ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. linex.com అని వెబ్ స్కామ్స్
వెబ్ స్కామ్ చేసాం కదా, అందులో డిజైన్ చేయొచ్చా మ్యామ్? ఆర్ న్యూగా వర్డ్ ప్రెస్ డౌన్లోడ్ చేసుకొని మా lineage.com అనేది ఒకసారి నాకు చెప్తారా? మీరు అడిగిన క్వశ్చన్ నాకు కొంచెం బ్రీఫ్గా అడిగితే నేను చెప్పేస్తాను ఏంటనేది, మీకు డౌట్ క్లారిఫై అయిపోతుంది. రవలి గారు, మీరు స్వీటీ అని చెప్పేసి ఇక్కడ నిక్ నేమ్ మీరు పెట్టుకోకండి. మీన్ వైల్ వెబ్సైట్స్ లో నంబర్స్ పెట్టుకోవద్దు. వెబ్సైట్స్ లో నంబర్స్ ఎప్పుడు పెట్టుకోవద్దండి, అది ఎస్సీఓ రూల్ కాదు. మీకు అలా పెడితే మీకు ఎస్సీఓ ఫాస్ట్ గా అవ్వదు. మీ యొక్క వెబ్సైట్ నేమ్ పెట్టండి. అప్పుడు వెబ్సైట్ మీరు ఏదైనా సరే బిజినెస్ ఏమైనా చేస్తారు కదా, ఆ బిజినెస్ సంబంధించిన నేమ్ పెట్టండి. అప్పుడు మీకు వీలైతే అకౌంట్ క్లోజ్ చేసి ఇంకో అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి. బికాస్ ఇది మీరు చేస్తే మీకు ఎస్సీఓ ఫాస్ట్ గా అవ్వదు. ఏమండి, lineage.com అనేసి ఎక్కడ చేశారు? వెబ్ చేసామనేసి అన్నారు కదా, ఒకసారి నాకు మీ ఒకటి బ్రీఫ్ గా చెప్తారా? మా రిమైనింగ్ వాళ్ళు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వెయిట్ చేయండి, ఇఫ్ నాట్ లెఫ్ట్ అయిపోవచ్చు. రేపు మనం గూగుల్ అనలిటిక్స్ సంబంధించి మన యొక్క వెబ్సైట్ అనేది ఎలా సబ్మిట్ చేయాలనేది తెలుసుకుంటాం. మీన్ వైల్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ, మనకు ఆన్ పేజ్ ఎస్సీఓ ఎంత ఇంపార్టెంటో ఆఫ్ పేజ్ ఎస్సీఓ కూడా అంతే ఇంపార్టెంట్. సో అది మీరు ఇంకా రేపు తెలుసుకుంటారు. ఎల్లుండి నుంచి బ్లాగ్ సంబంధించి ఉంటుంది. Samto, send me your website through my WhatsApp. నేను మీకు చేస్తాను. మీ యొక్క వెబ్సైట్ లాగిన్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి. రేపు ఆఫ్ పేజ్ ఎస్సీఓకి సంబంధించి బ్యాక్ లింక్స్ గురించి తెలుసుకుంటారు. మీరు ఇప్పుడు వినలే కదా బ్యాక్ లింక్స్ అనేది. సో బ్యాక్ లింక్స్ గురించి, డూ ఫాలో, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇవన్నిటి గురించి మీరు తెలుసుకుంటారు రేపు. ఆఫ్ పేజ్ ఎస్సీఓ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అని తెలిసేయాలి కదా. ఏదైనా సరే ఎస్సీఓ గురించి నీట్ గా వెబ్సైట్ చేయాలంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది తెలుసుకోవాలి. సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ కూడా తెలుసుకోవాలి. B2B మార్కెటింగ్, B2C మార్కెటింగ్, అండ్ దెన్ బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్ అంటే ఏంటి, ఎస్సీఓస్ ఇవన్నీ అసలు ఏంటివి, ఇవన్నీ గురించి మీరు తెలుసుకుందరు. రిమైనింగ్ రేపు చూద్దామండి. ఇంకా సాంబశివ గారు, రేపు మేము ఒక్కోసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. రేపు ఎలాగో మనకి అకౌంట్ మళ్ళీ సబ్మిట్ చేస్తాడని చేస్తాం కదా, అప్పుడు మనం చూద్దాం. రిజల్ట్స్ కావాలండి మీకు, మార్క్స్ తెలియాలా మీకు? ఆన్సర్ షీట్ పెట్టాను కదా గ్రూప్ లో, మార్క్స్ కూడా కావాలా?
హౌ మెనీ వాంట్ యువర్ మార్క్స్ ఒకవేళ అందరికీ కావాలంటే మెడకి ఇచ్చేస్తాను, గ్రూప్ లో సబ్మిట్ చేసేస్తాను షీట్ అనేది, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సురేష్ గారు మీరు స్టార్టింగ్ లో వచ్చారు, మీ యొక్క డౌట్ అని క్లారిఫై చేశాను. స్టార్టింగ్ మీ యొక్క డౌట్ తోటి స్టార్ట్ చేశాను క్లాస్ కూడా. రవళి గారు మీది రీసెట్ వెబ్సైట్ చేస్తున్నా మనకి డొమైన్ ఐడి మటుకు అదే ఇక్కడ ఉంటుంది, స్వీటీ 1234 అనేసి. మీకు ఆ డొమైన్ ఐడి ఓకే అనుకుంటే పెట్టేసేయండి. ఇఫ్ నాట్ ఇంకో కొత్త అకౌంట్ మనకి ఒక్కొక్క జీమెయిల్ నుంచి 3 తీసుకోవచ్చు కదా, ఇంకో ట్రై చేద్దాం. మా రిమైనింగ్ వన్ రేపు డిస్కస్ చేద్దాము. సెక్షన్ వైండ్ అప్ చేస్తున్నాను. రేపు ఆఫ్ పేజ్ ఎస్సీఓ గురించి మీకు కంప్లీట్ గా ఉంటుందండి. రేపు కంప్లీట్ గా డే అంతా ఆల్మోస్ట్ 1.5 అవర్ మీకు ఆఫ్ పేజ్ ఎస్సీఓ గురించి ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక ఫ్యూ మినిట్స్ నేను గూగుల్ అనలిటిక్స్ గురించి చెప్తాను, అండ్ మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ, బికాస్ డౌట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క డౌట్స్ అనేది ఎక్కడ ఉంటే ఇంకా అక్కడే మీరు స్ట్రక్ అయిపోతారు. అందుకని డౌట్స్ క్లారిఫై చేస్తూ ఆఫ్ పేజ్ ఎస్సీఓ అని స్టార్ట్ చేస్తాను. సెక్షన్ వైండ్ అప్ చేస్తున్నానండి.